రెండవ దినవృత్తాంతాలు 29. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకర్యా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగూ ఆజ్ఞయించెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలంలో నుండి విశుద్ధ వస్తువులన్నిటినీ బయటికి తీసుకొని పోవుడి. మన పితరులు ద్రోహులైమున దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయనను విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖము పెట్టుకొని దానిని ఆలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆర్పివేసి పరిశుద్ధ స్థలమునందు ఇజ్రాయేలు దేవుని ధూపము వేయకయు దహన బలులను అర్పింపకయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచున్నట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకు నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రుల కత్తి చేత పడిరి, మన కుమారులను కుమార్తెలను భార్యలను చెరలోనికి కొనుపోబడిరి. ఇప్పుడు మన మీద ఉన్న ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలెనని నా మనస్సులో అభిలాష పుట్టెను. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకునెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అప్పుడు మీరు కహాతీయులలో ఆమాసై కుమారుడైన మహతు, అజర్యా కుమారుడైన యోవేలు, మొరారీలలో అబ్ది కుమారుడైన కీషు, ఏహాలేలు కుమారుడైన అజర్యా, గెర్షోనీయులలో జిమ్మా కుమారుడైన యోవాహు కుమారుడైన ఏదేను, ఎలీషాపాతు సంతతి వారిలో షిమ్రి, యెహీయేలు, ఆపాసు కుమారులలో జకర్యా, మతన్యా, హేమాను సంతతి వారిలో యెహీయేలు, షిమి, యెదూతూను సంతతి వారిలో షెమాయా, ఉజ్జీయేలు అను లేవీయులు నియమించబడిరి. వీరు తమ సహోదరులను సమకూర్చి తమను ప్రతిష్ఠించుకొని యెహోవా మాటలను బట్టి రాజు ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యెహోవా మందిరమును పవిత్రపరచుటకు వచ్చిరి. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలికి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తమకు కనపడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణములోనికి తీసుకొని రాగా లేవీయులు వాటికి ఎత్తి కిద్రోను వాగులో పడవేసిరి. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి ఆ నెల 8వ దినమున యెహోవా మంటపమునకు వచ్చిరి. ఈ ప్రకారము వారు 8 దినములు యెహోవా మందిరమును ప్రతిష్ఠించుచు మొదటి నెల 16వ దినమున సమాప్తి చేసిరి. అప్పుడు వారు రాజైన హిజ్కియా యొద్దకు పోయి, మేము యెహోవా మందిరమంతటిని, దహన బలిపీఠమును, ఉపకరణములన్నిటిని, సన్నిధి రొట్టెలుంచు బల్లను పవిత్రపరిచి ఉన్నాను. మరియు రాజైన ఆహాజు ఏలిన కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము స్థిరపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. అవి యెహోవా బలిపీఠము ఎదుట ఉన్నవని చెప్పిరి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకాడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకు, పరిశుద్ధ స్థలము కొరకును, యూదావారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేలను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చి ఉండిరి. కనుక అతడు
యెహోవా బలిపీఠము మీద వాటిని అర్పించుడని అహరోను సంతతి వారు యాజకులను ఆజ్ఞాపించారు. పరిచారకులు ఆ కోడెలను వధించినప్పుడు యాజకులు వాటి రక్తమును తీసుకుని బలిపీఠము మీద ప్రోక్షించిరి. ఆ ప్రకారము వారు పొట్టేళ్లను వధించినప్పుడు యాజకులు ఆ రక్తము బలిపీఠము మీద ప్రోక్షించిరి. వారు గొర్రె పిల్లలను వధించినప్పుడు ఆ రక్తము బలిపీఠము మీద ప్రోక్షించిరి. పాప పరిహారార్థ బలికై రాజు ఎదుటికిని సమాజము ఎదుటికిని మేకపోతులను తీసుకుని రాగా తమ చేతులను వాటి మీద ఉంచిన తరువాత యాజకులు వాటిని వధించి ఇజ్రాయేలు అందరి కొరకు దహన బలిని పాప పరిహారార్థ బలియు అర్పింపవలెనని రాజు ఆజ్ఞాపించి ఉండెను. కనుక ఇజ్రాయేలు అందరి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై బలిపీఠము మీద వాటి రక్తము పోసి పాప పరిహారార్థ బలి అర్పించిరి. మరియు దావీదు రాజును దీర్ఘదర్శి అయిన గాదును ప్రవక్త అయిన నాతానును చేసిన నిర్ణయము చొప్పున యెహోవా మందిరంలో తాళములను స్వరమండలములను సితారాలను వాయించుటకై అతడు లేవీలను ఏర్పాటు చేసెను. అలాగున జరగవలెనని యెహోవా తన ప్రవక్త ద్వారా ఆజ్ఞాపించి ఉండును. దావీదు చేయించిన వాద్యములను వాయించుటకు లేవీలను బూరుల ఊదుటకు యాజకులు నియమించబడిరి. బలిపీఠము మీద దహన బలులను అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమగుటకై బూరలు ఊదుటతోను ఇజ్రాయేలు రాజైన దావీదు చేయించిన వాద్యములను వాయించుటతోను యెహోవా స్తుతిగానము ఆరంభమాయెను. అంతసేపు స్వర సమాజము ఆరాధించుచుండెను. గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి. దహన బలి అర్పణ సమాప్తము వరకు ఇది అంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తరువాత రాజును అతనితో ఉన్న వారందరూ తమ తలలు వంచి ఆరాధించిరి. దావీదు దీర్ఘదర్శియగు ఆసాపును రచించిన శ్లోకములను ఎత్తి యెహోవా స్తుతించుడని రాజైన హిజ్కియా అధిపతులను లేవీలను ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించిరి. అంతటా హిజ్కియా, మీరిప్పుడు యెహోవాకు మిమ్మును ప్రతిష్ఠించుకొనిరి, దగ్గరకు వచ్చి యెహోవా మందిరములోనికి బలి ద్రవ్యములను కృతజ్ఞతార్పణములను తీసుకుని రండని ఆజ్ఞయ్యగా సమాజపు వారు బలి ద్రవ్యములను కృతజ్ఞతార్పణలను తీసుకుని వచ్చిరి. దహన బలులను అర్పించుటకు ఎవరికి ఇష్టము పుట్టిన వారు దహన బలి ద్రవ్యములను తీసుకుని వచ్చిరి. సమాజపు వారు తీసుకొని వచ్చిన దహన బలి పశువులు ఎన్ని అనగా 70 కోడెలను, 100 పొట్టేళ్లను, 200 గొర్రె పిల్లలను. ఇవి అన్నీ యెహోవాకు దహన బలులుగా తేబడెను. ప్రతిష్ఠింపబడినవి 600 ఎద్దులను, 3000 గొర్రెలను. యాజకులు కొద్దిగా ఉన్నందున వారు ఆ దహన బలి పశువులన్నిటినీ వలవలేకపోగా పని సంపూర్ణమగు వరకు కడమ యాజకులు తమ్మును ప్రతిష్ఠించుకుని వరకు వారి సహోదరులకు లేవీయులు వారికి సహాయము చేసిరి. తమ్మును ప్రతిష్ఠించుకునుట యందు యాజకుల కంటే లేవీయులు యథార్థవంతులై ఉండిరి. సమాధాన బలి పశువుల కొవ్వులు, దహన బలి పశువులను, దహన బలులను ఏర్పడిన ప్రాణార్పణములను సమృద్ధిగా ఉండెను. అలాగున యెహోవా మందిర సేవ క్రమముగా జరిగెను. ఈ కార్యం అప్పటికప్పుడు జరిగినందున దేవుడు జనులను స్థిరపరచబడిన దానిని చూచి హిజ్కియాను జనులందరూ సంతోషించిరి.